చీఫ్ ఇస్మాయిల్ ఖనీని హతమార్చింది ఇజ్రాయెల్. ఇటీవల బీరుట్పై జరిపిన దాడుల్లో ఖనీ హతమైనట్లు సమాచారం. ఇరాన్ తరపున విదేశాల్లో ఖుద్స్ ఫోర్స్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో హెజ్బుల్లాకు సాయం చేసేందుకు బీరుట్కు వెళ్లాడు ఖుద్స్ ఫోర్స్ కమాండర్. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు చేసిన దాడుల్లో ఇస్మాయిల్ ఖనీ హతమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. నస్రుల్లా మరణం తర్వాత హెజ్బుల్లా కార్యాలయానికి వెళ్లారు ఇస్మాయిల్ ఖనీ. హెజ్బుల్లా నూతన చీఫ్గా భావిస్తున్న హసీం సఫీద్దీన్తో ఇస్మాయిల్ భేటీ అయ్యారు. ఆ తర్వాత దాడి చేసినట్లు కథనాలు వెల్లడయ్యాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా ఇస్మాయిల్ని పేర్కొంటూ ఉంటారు. ఒకసారి ఇరాన్కి సంబంధించి భారీ దెబ్బతీసింది ఇజ్రాయెల్. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖనీని హతమార్చింది ఇజ్రాయెల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తారు. ఇరాన్ దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకు నడుస్తోంది, పావులు కదుపుతోంది. ఇరాన్ను భారీ దెబ్బతీసింది ఇజ్రాయెల్. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖనీని హతమార్చింది ఇజ్రాయెల్. ఇటీవల బీరుట్పై జరిపిన దాడుల్లో ఖనీ హతమైనట్లు సమాచారం. ఇరాన్ తరపున విదేశాల్లో ఖుద్స్ ఫోర్స్ ఆపరేషన్ నిర్వహణకు సంబంధించి కీలక కమాండర్గా ఉన్నాడు. ఈ క్రమంలో హెజ్బుల్లాకు సాయం చేసేందుకు బీరుట్కు వెళ్లాడు ఖుద్స్ ఫోర్స్ కమాండర్. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు చేసిన దాడుల్లో ఇస్మాయిల్ ఖనీ హతమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. నస్రుల్లా మరణం తర్వాత హెజ్బుల్లా కార్యాలయానికి వెళ్లాడు ఇస్మాయిల్ ఖనీ. హెజ్బుల్లా నూతన చీఫ్గా భావిస్తున్న హసీం సఫీద్దీన్తో ఇస్మాయిల్ భేటీ అయ్యాడు. ఆ తర్వాత దాడి చేసినట్లు కథనాలు వెలువెత్తాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా ఇస్మాయిల్ని పేర్కొనడం జరుగుతుంది. ఒక్కసారి ఎటువంటి దాడులు జరుగుతున్నాయనేది చూద్దాం. సంవత్సరంలో అమెరికా ఫోర్సెస్ అప్పటి ఐఆర్జీసీ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ కాసిం సులేమానీపై డ్రోన్తో అటాక్ చేసేసాయి, చంపేశాయి. ఆస్థానాన్ని భర్తీ చేశారు ఇస్మాయిలీతో. అప్పుడు ఇస్మాయిలీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక నస్రల్లా మరణించిన తర్వాత టెహ్రాన్లో ఉన్న హెజ్బుల్లా కార్యాలయానికి వెళ్ళాడు ఇస్మాయిలీ. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో హెజ్బుల్లా నూతన చీఫ్గా భావిస్తున్న హసీం సఫీద్దీన్తో ఈయన భేటీ అవ్వడం జరిగింది. అదే టైంలో ఇజ్రాయెల్ దాడి చేసింది వైమానిక దళంతో. వైమానిక దళాలు విరుచుకుపడుతున్నాయి. భూతల దాడులకు సంబంధించి తక్కువగా ఉన్నప్పటికీ వైమానిక దాడులు లెబనాన్ గ్రౌండ్లో అధికంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అత్యధికంగా దాడులు చేయడం జరుగుతోంది. ఇస్మాయిల్ హనియే, హమాస్కి సంబంధించి ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ ఇరాన్కి వెళ్ళి హతమార్చిన తర్వాత హసన్ నస్రల్లా అటాక్ అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. رحمتك
ها؟ خير طفي احرق سيارات بالخط يا باطل الله اكبر يا امام علي. ఇస్మాయిల్ ఎవరో కాదు, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే కుడి భుజం. అటువంటి వ్యక్తిని హతమార్చింది ఇజ్రాయెల్ అనే కథనాలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఇస్మాయిలీ హతమై ఉంటే కనుక ఇది ఇరాన్కి కోలుకోలేని దెబ్బే. ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ ఖుద్స్ చీఫ్ అయాజ్ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్కి సంబంధించి చాలా కీలకమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇరాన్కు భారీ దెబ్బ అనేది చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్పై మిసైల్స్ అటాక్స్ ఐఆర్జీసీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఆ చీఫ్ ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఇస్మాయిలీ ప్రమేయం ఉందనే సమాచారం కూడా మనకి ఇటు అంతర్జాతీయ కథనాల్లో పేర్కొనడం జరుగుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇటు ఆయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి ఆయన ఒక మాట అనడం జరిగింది. హమాస్కి, హూతీ రెబల్స్కి, అలాగే హెజ్బుల్లాకి సంబంధించి, దాంతోపాటు ఇరాక్ సంబంధించి వీళ్ళందరితో కోఆర్డినేషన్గా వీళ్ళందరితో కలిసి ఇజ్రాయెల్ మీద దాడికి దిగుతామనే అర్థం వచ్చి ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్కి సంబంధించి కీలకమైన వ్యక్తి, కమాండర్, అక్కడ ఖుద్స్ ఫోర్స్కి సంబంధించి కమాండర్ అంటే అర్థం చేసుకోవచ్చు, కీలకమైన వ్యక్తి, ఇతనిని హతమార్చామని చెప్పి ఇజ్రాయెల్ అధికారికంగా ఇంకా చెప్పబోయినప్పటికీ హతమైనట్టుగా ఇటు విదేశీ కథనాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన న్యూస్ అవుట్లెట్స్ ఈ అంశాన్ని ప్రస్తావించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఇస్మాయిలీపై దాడి అక్టోబర్ 1న ఆ రోజు క్షిపణి దాడి చేయడం జరిగింది. ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకున్న సందర్భానికి సంబంధించి సో ఇది అంటే ఇస్మాయిల్పై దాడి నేపథ్యంలోనే అక్టోబర్ 1న ఇటు ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేసింది అనే మాట వినిపిస్తోంది. సో ఒక్కసారి ఆ విజువల్స్ మనం చూద్దాం. ఎటువంటి మిసైల్స్ అటాక్ జరుగుతోందనేది, ఎటువంటి మిసైల్స్ ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, హౌతీ అలాగే హెజ్బుల్లా ఎటువంటి దాడులు చేసుకుంటారనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టాప్ కమాండర్స్ అందరినీ కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుంటోంది. అది ఎవరిదైనా సరే, ఇక్కడ హెజ్బుల్లాకి సంబంధించి చూసుకున్నా లేకపోతే హమాస్కి సంబంధించి చూసుకున్నా, ఇక్కడ ఎవరైనా టాప్ కమాండర్ ఉంటే కనుక వాళ్ళని టార్గెట్ చేసుకుంటోంది. ఆ టార్గెట్లో భాగంగానే ఇరాన్ కూడా కొంతమంది కీలకమైన వ్యక్తులని కోల్పోయింది. ఆ కీలకమైన వ్యక్తులకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు హసన్ నస్రల్లాతో భేటీ సందర్భంలో ఒక కమాండర్ని కోల్పోవడం జరిగింది. ఇక్కడ ఇరాన్కి సంబంధించి జనరల్ అబ్బాస్ నిల్ఫరూషన్ను కూడా కోల్పోయింది. ఆ తర్వాత ఈరోజు అంటే కొద్ది గంటల క్రితం ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని న్యూస్ అవుట్లెట్స్ చెబుతున్న ప్రకారం, మరి ముఖ్యంగా కొన్ని ప్రముఖమైన న్యూస్ అవుట్లెట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ వ్యక్తి ఇస్మాయిలీకి సంబంధించి ఖుద్ ఫోర్స్కి సంబంధించి కమాండర్ ఈయన ఈ వ్యక్తిని హతమార్చినట్లు చెప్పుకుంటూ వస్తున్నాయి. ఇది ఎప్పుడు జరిగిందంటే కనుక హషీం సైఫుద్దీన్ని భేటీ అయిన నేపథ్యంలోనే హషీం సైఫుద్దీన్కి సంబంధించి టార్గెట్గా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఆ నేపథ్యంలోనే భేటీ పరిస్థితుల్లోని ఇతను మృతి చెందినట్టుగా ప్రపంచవ్యాప్తంగా వార్తా కథనాలు వెల్లడవుతున్నాయి. సో ఇదే కనుక జరిగింది అనే మాట వాస్తవం అయితే, ఎందుకంటే కన్ఫర్మేషన్ రావాల్సిన అఫీషియల్ కన్ఫర్మేషన్ హతమైనట్టుగా తెలుస్తోంది. సో ఒకవేళ కనుక ఇదే జరిగి ఉంది అని కనుక ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇరాన్ కనుక కన్ఫర్మేషన్ చేసిందా, ఇది ఇరాన్కి అతిపెద్ద స్ట్రోక్ అని చెప్పుకోవాలి. అయితే అఫీషియల్గా ఇంకా కన్ఫర్మేషన్ రావట్లేదు. సో ఇటువంటి సినారియోలో ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది? ఇటు అక్టోబర్ 1న దాడికి కారణం ఇస్మాయిలీ మరణమే అంటూ కూడా ఆ కథనాలు చెప్తున్నాయి. అంటే ఇది ఇజ్రాయెల్కి గట్టిగా కోలుకోలేని దెబ్బే. ఇప్పుడు ఇరాన్కి సంబంధించి కోలుకోలేని దెబ్బే. ఇప్పుడు ఇజ్రాయెల్
ఇటు న్యూక్లియర్ బాంబ్కి దాడి చేస్తుందనే మాట వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చమురు కేంద్రాలకు సంబంధించి టార్గెట్గా వెళ్ళాలనుకుంటుంది. సో ఇటువంటి సినారియోలో ఇరాన్కి కీలకమైన వ్యక్తి అవసరం. అంటే ఇటు ఇరాన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే జనరల్ అబ్బాస్ నిల్ఫరుషన్ హతమైన పరిస్థితి, దాంతోపాటు ఇక్కడ ఈ వ్యక్తి ఇస్మాయిలీకి సంబంధించి కూడా కీలకమైన వ్యక్తి. వీళ్ళిద్దరూ లేకపోవడం ఇరాన్కు భారీ ఎదురుదెబ్బే. సో ఎలా రీప్లేస్ చేస్తుంది ఇద్దరిని అనేది చాలా తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే కనుక హసన్ నస్రల్లా హతమైన రోజే జనరల్ అబ్బాస్ నిల్ఫరుషన్ కూడా గాయపడినట్లు చెప్పుకొచ్చింది ఇరాన్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇస్మాయిలీ కూడా హతం అవడం ఇటు ఖుద్స్ ఫోర్స్కి సంబంధించి, అలాగే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్తో పాటు ఇరాన్కు భారీ స్ట్రోక్ అనేది చెప్పుకోవాలి. ఇలా ఇరాన్కి సంబంధించి కీలక కమాండర్స్ అందరూ హెజ్బుల్లాకి సంబంధించి భేటీ అవుతున్న సందర్భంలోనే జరగడం, ఇక్కడ ఆ అంశాన్ని అంటే భేటీల నేపథ్యంలోని జనరల్ అబ్బాస్ నిల్ఫరుషన్ అయినా లేకపోతే ఇస్మాయిల్ అయినా వీళ్ళిద్దరూ కూడా అక్కడ భేటీ అయిన పరిస్థితులని. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాలంటే కనుక అక్కడ కీలకమైన వ్యక్తులు హెజ్బుల్లాకి సంబంధించి అప్పుడే బాధ్యతలు తీసుకుంటున్న వ్యక్తులు కావచ్చు, లేక బాధ్యతలు తీసుకున్న వ్యక్తులకు సంబంధించి ఇన్ఫ్యాక్ట్ హషీమ్ సైఫుద్దీన్ని కూడా ఇజ్రాయెల్ హతమార్చింది అంటూ కూడా డిస్కషన్ జరుగుతోంది. అంటే ఆ భేటీలో ఒకవేళ హషీమ్ సైఫుద్దీన్ హతమైంది ఖచ్చితం కన్ఫర్మేషన్ అయితే కనుక ఇస్మాయిలీ కూడా మరణించినట్టు భావించవచ్చు. సో అటువంటి సినారియో, సో ఇదే ఈక్వేషన్ మీరు కనుక అంటే ఇదే సినారియో ఇక్కడ కూడా జరిగింది. హసన్ నస్రల్లాను హతమార్చినప్పుడు అప్పుడు కూడా ఇరాన్కి సంబంధించి ఇరాన్ జనరల్ అబ్బాస్ నిల్ఫరుషన్ కూడా భేటీలో ఉన్నారు. ఆ భేటీలో గాయపడిన అంశాన్ని కూడా ఇక్కడ ధృవీకరించిన పరిస్థితి దాదాపుగా. సో అటువంటి సినారియోలో ఇక్కడ హసన్ నస్రల్లాను హతమార్చే సందర్భంలో ఇరాన్ జనరల్ అబ్బాస్ నిల్ఫరుషన్ హతమైన సందర్భంగానే ఇక్కడ కూడా ఇటువంటి సినారియో. ఎందుకంటే హసన్ నస్రల్లా హతమైన తర్వాత ఆయన స్థానంలో హషీమ్ సైఫుద్దీన్ని నియమించుకోవడం జరిగింది. సో అంతవరకు హషీమ్ సైఫుద్దీన్ రాజకీయ వ్యవహారాలు చూసేవాడు, జిహాద్ కౌన్సిల్కి సంబంధించి సభ్యుడని చెప్తూ ఉంటారు. 2017లో అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించిన సందర్భం, ఆ తర్వాత 2020లో అమెరికా మట్టుబెట్టిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసిం సులేమానీ కూతురికి సంబంధించి జైనబ్ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటారు. సో ఇటువంటి సినారియోలో 2020 అంశాన్ని కూడా ప్రస్తావిస్తారు. ఆయన స్థానంలో ఇస్మాయిలీ బాధ్యతలు చేపట్టాడు. ఖాసిం సులేమానీకి సంబంధించి డ్రోన్ దాడి చేయడంతో ఇస్మాయిలీ ఆయన బాధ్యతలు చేపట్టాడు. సో ఇక్కడ హెజ్బుల్లాకి సంబంధించిన కీలక వ్యక్తులకి ఇరాన్కి సంబంధించిన కీలక కమాండర్లతో భేటీ జరుగుతున్న సందర్భంలోనే ఈ ప్రమాదాలు కావచ్చు, లేకపోతే దాడుల నేపథ్యంలోనే హతమవుతున్న పరిస్థితి. సో ఇక్కడ మరొక ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇరాన్కి అలాగే లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లా కీలక నేతల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో టార్గెట్ చేస్తోందా, లేకపోతే ఇండివిజువల్ టార్గెట్గా చేసే నేపథ్యంలో ఇరాన్కి సంబంధించిన కమాండర్లు హతమవుతున్నారా? ఇప్పుడు ఈ చర్చ జోరందుకుంటోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ హెజ్బుల్లా టార్గెట్గా వెళ్ళబోతుందా, ఇరాన్ టార్గెట్గా వెళ్ళబోతుందా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఎందుకంటే నేరుగా ఇరాన్ మీద టార్గెట్ చేయటం లేదు. ఇరాన్కి సంబంధించిన కమాండర్స్ హెజ్బుల్లా వాళ్ళతో అంటే హెజ్బుల్లాకి సంబంధించి భేటీలు జరుగుతున్న సందర్భంలో హతమవుతున్న పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో ఇరాన్కి సంబంధించి కీలక కమాండర్ని కోల్పోయింది అనే చర్చ ఇప్పుడు జోరందుకుంటోంది. సో ఇక్కడ నేను ఒక అంశాన్ని ప్రస్తావించాలనుకుంటున్నా. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించిన కొన్ని అంశాలను ప్రస్తావించుకునే ప్రయత్నం చేస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ నుంచి యమన్ దాకా కావచ్చు, లేకపోతే లెబనాన్ నుంచి ఇంకెక్కడి వరకు చూసుకున్నా ఇరాన్ నుంచి గాజా వరకు అందరూ కూడా ఏకమవ్వాలి అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. రిమెంబర్ ఇక్కడ ఆయన దాదాపు 4-5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి ఆయన మాట్లాడిన సందర్భం. సో ఇటువంటి సినారియో ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నప్పుడు ఇటువంటి సమాధానాలు కొన్ని బయటకు వస్తున్న పరిస్థితి. అంటే కీలకమైన కమాండర్స్ని కోల్పోతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్లో కావచ్చు, ఇరాన్ సైనికుల్లో కావచ్చు, లేకపోతే ఇరాన్ రక్షణ వ్యవస్థలో కావచ్చు, లేకపోతే ఇరాన్ భద్రతా విషయాల్లో కావచ్చు, వాళ్ళలో ధైర్యం నింపడానికి వాళ్ళలో ఎక్కడా కూడా నిరాశ కమ్ముకోకుండా ఉండడానికి ఆయతుల్లా అలీ ఖమేనీ బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకు ఆయన బయటకు వచ్చారనే అంశం కూడా క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. ఎందుకంటే కీలకమైన కమాండర్ను కోల్పోతోంది ఇరాన్. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కడో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నేను అజ్ఞాతంలోకి వెళ్ళలేదు, బంకర్లో లేను, నేను బయట ప్రపంచానికి ఉన్నాను, మా ఇరాన్ సత్తా ఏంటో చూపిస్తామంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కావచ్చు, లేకపోతే ఆయన బయటకు వచ్చిన నేపథ్యం కావచ్చు, ఆయన ప్రసంగించిన
సిచ్యువేషన్ కావచ్చు, ఆయన ప్రసంగించిన సందర్భంలో కూడా ఆయన వర్సటైల్గా ఆయన ప్రసంగించారు. ఎందుకంటే సాధారణంగా ఒక భాషలో ప్రసంగిస్తే సందర్భం మనం చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ దాదాపుగా 2-3 భాషల్లోనూ ఆయన మాట్లాడిన సందర్భం. అయితే ఇక్కడ ఆయన మాట్లాడిన సందర్భంలో ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉనికిలో ఉండదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఒక్కసారి ఆ రైట్ సైడ్ ఫస్ట్ బాక్స్లో ఉన్న విజువల్ మీరు చూస్తున్నారు దాడికి సంబంధించి. ఒక్కసారి అక్కడ ఎటువంటి సినారియో ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి.